కడప స్టీల్ ప్లాంట్ కు జగన్ ఎప్పుడో శంకుస్థాపన చేసేశారు. ఇప్పుడు మళ్ళీ భూమి పూజకు చంద్రబాబు రెడీ అవుతున్నారు. దీంతో రాయలసీమ రాజకీయం ఒక్కసారిగా భగ్గుమంది. వైసీపీ టీడీపీ మధ్య క్రెడిట్ వార్ షురూ అయింది. మరి అప్పుడు వాళ్ళేం చేశారు, ఇప్పుడు వీళ్ళేం చేయబోతున్నారు అంటూ ఇటు జనాల్లోనూ తెగ చర్చ నడుస్తోంది. ఏపీ పాలిటిక్స్ లో చాలా నెలల గ్యాప్ తర్వాత కడప స్టీల్ ప్లాంట్ కు పొలిటికల్ మంటలు అంటుకున్నాయి. ఎల్లుండి భూమి పూజ చేసేందుకు సీఎం చంద్రబాబు సిద్ధమవుతుండడంపై వైసీపీకి చిర్రెత్తుకొచ్చింది. 2023 మార్చిలోనే జిందాల్ స్టీల్ కు అప్పటి సీఎం జగన్ శంకుస్థాపన చేస్తే ఇప్పుడు మళ్లీ చంద్రబాబు శంకుస్థాపన చేయడమేంటని అభ్యంతరం వ్యక్తం చేస్తూ చలో కడప స్టీల్ ప్లాంట్ కు పిలుపునివ్వడం ఉద్రిక్తతకు దారితీసింది. చలో స్టీల్ ప్లాంట్ కు పిలుపునిచ్చిన వైసీపీ నేతలను జమ్మల మడుగులు అడ్డుకున్నారు పోలీసులు. మాజీ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి కార్యాలయం దగ్గర మోహరించి ఎవరిని బయటకు రాకుండా చేశారు. 3వ తారీఖున సీఎం చంద్రబాబు సహా పలువురు కేంద్ర మంత్రులు శంకుస్థాపన కార్యక్రమానికి రానుండడంతో భద్రతను కట్టుదిట్టం చేశామంటున్నారు పోలీసులు. కూటమి ప్రభుత్వ తీరుపై వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఎప్పుడో శంకుస్థాపన జరిగితే ఇప్పుడొచ్చి ఏం చేస్తారని ప్రశ్నించారు. చంద్రబాబు నాటకాలను ప్రజలు గమనిస్తున్నారని, త్వరలోనే బుద్ధి చెబుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడ చూసినా నువ్వు ఇంత దుర్మార్గం, ఇంత దారుణం, ఇంత దాష్టికం చేస్తున్న ప్రభుత్వాన్ని గతంలో ఎప్పుడు చూసిన పరిస్థితి లేదు అని చెప్పి తెలియజేసుకుంటున్నా. ఇప్పుడు కూడా ప్రజలందరూ కూడా నిన్ను కౌంట్ చేస్తున్నారు. ఖచ్చితంగా నువ్వు చేసి అన్నిటినీ కూడా కౌంట్ చేసే కార్యక్రమం జరుగుతోంది. ఖచ్చితంగా ఇవన్నీ కూడా రేపు రాబోయే ఎలక్షన్లో, ఎందుకంటే వాళ్ళు నోరెత్తి చెప్పలేరు నువ్వు కేసులు పెడతావని చెప్పేసేసి. సో తప్పకుండా భవిష్యత్తులో నీకు సినిమా చూపించే కార్యక్రమం ఈ ప్రజలే చేస్తారు అని చెప్పేసి నేను గట్టిగా చెప్తున్నా. ఏదైతేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కూడా నువ్వు ప్రోత్సహించు. జేఎస్డబ్ల్యూ అనేది ప్రైవేట్ కంపెనీ, వాళ్ళ సొంత డబ్బులతోటి, సొంత వాళ్ళ నిధులతోటి వాళ్ళు డెవలప్ చేసే కార్యక్రమం చేస్తారు అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇటు వైసీపీ నేతల తీరుపై కూటమి కన్నెర్ర చేస్తోంది. వైసీపీ హయాంలో బోర్డులు మార్చడం, శంకుస్థాపనకు పరిమితం చేయడం తప్ప స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి ఒక్క ఇటుక కూడా వేయలేదని కూటమి నేతలు ఫైర్ అవుతున్నారు. ఇప్పుడు కేంద్రం సహకారంతో మౌలిక వసతులన్నీ కల్పిస్తూ స్టీల్ ప్లాంట్ కలను తామే సహకారం చేస్తున్నామని చెబుతున్నారు. మొత్తానికి రెండు పార్టీల మధ్య కడప స్టీల్ ప్లాంట్ క్రెడిట్ వార్ గట్టిగానే నడుస్తోంది. అయితే పొలిటికల్ మ్యాజిక్లు ఎలా ఉన్నా స్టీల్ ప్లాంట్ నిర్మాణం పూర్తి చేసిన వారికే పబ్లిక్ లో మైలేజ్ ఉంటుందనేది అసలు లాజిక్. కేవలం భూమి పూజలకే నోచుకుంటున్న కడప స్టీల్ ప్లాంట్ ఈసారైనా శంకుస్థాపన దాటి నిర్మాణం దిశగా పట్టాలెక్కుతుందా అనే డౌట్ ఇప్పటికీ రాయలసీమ ప్రజల్లో ఉంది.